హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాళ వీడియోలో స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఈజీగా సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు తూచా తప్పకుండా ట్రై చేసి చూడండి. వేడి వేడి గుమగుమలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చండి. బయట అజినోమోటోని అదని ఇదని నానా చెత్త అంతా వేసి చేస్తారండి. మనం అవి ఏమీ లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా చేసుకోవచ్చండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ని చేసేద్దాం రండి. ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ప్యాన్ అనేది మందంగా ఉండాలి, అలాగే పెద్దగా ఉండాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని 4 కోడిగుడ్లని ఇలా బాగా బీట్ చేసి తీసుకొని మీరు ఎగ్స్ని ఎంత బాగా బీట్ చేసి మనకి ఎగ్ అనేది అంత ప్లఫీగా కుక్ అవుతుందన్నమాట. ఇలా బాగా బీట్ చేసిన తర్వాత దీనిని ముందుగా మనం వేడి చేసుకున్న ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్లోకి వేయగానే స్పూన్ తీసుకొని తిప్పేయకండి, ఎగ్ మొత్తం చిదిమైపోతుంది అనమాట. అప్పుడు మనకి ఎగ్గు ఫ్రైడ్ రైస్ అవ్వదండి, ఎగ్ బుజ్జి అవుతుంది. కాబట్టి ఒక అర నిమిషం పాటు వెయిట్ చేసి ఆ తర్వాత ఇలా స్లోగా స్పాచులాతోటి మిక్స్ చేసుకోండి. మరీ ఓవర్గా మిక్స్ చేశారంటే మీకు బయట టెక్స్చర్ కానీ ఆ లుక్ కానీ మీకు అసలు రాదండి. మనకి ఈ ఫ్రైడ్ రైస్లో ఆమ్లెట్ అనేది కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా ఉంటేనే బాగుంటుంది. జస్ట్ ఇలా అంటున్నట్టుగా మిక్స్ చేసుకొని అరకప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, పావు కప్పు వరకు బీన్స్, పావు కప్పు వరకు స్ప్రింగ్ ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని జస్ట్ హై ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మరీ ఓవర్గా కుక్ చేసే వెజ్జీస్ అన్నీ సాఫ్ట్గా అయిపోతుంది. ఆ క్రంచీనెస్ అనేది మిస్ అయిపోతారండి. ఫ్రైడ్ రైస్లో ఖచ్చితంగా మనకి వెజిటేబుల్స్ అనేది కొంచెం క్రంచీగా ఉండాలన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, పావు టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఈ మసాలాలన్నింటినీ కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మన హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లో టు మీడియం ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయొద్దు. ఇలా బాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్ అన్నాన్ని ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకొని వేసుకోవాలండి. ఈ ఫ్రైడ్ రైస్కి ఖచ్చితంగా మనం రెగ్యులర్ రైస్ని యూజ్ చేయాలండి. మీరు బాస్మతి రైస్ యూజ్ చేసినట్లయితే ఆ స్ట్రీట్ స్టైల్ టేస్ట్ అనేది రాదు. అలాగే రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు మాత్రమే బాస్మతి రైస్ని యూజ్ చేయాలనే విషయం గుర్తుపెట్టుకోండి. రైస్ వేసాక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని 1/2 టీ స్పూన్ డార్క్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ వెనిగర్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద ఇంకొక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా మనం ముందుగా పక్కన పెట్టుకున్న కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి గుమగుమలాడే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి. ఎగ్జాక్ట్గా నేను వీడియోలో ఎలా చూపించానో సేమ్ అదే విధంగా మీరు ఫ్రైడ్ రైస్ని చేసి చూడండి. మీకు ఖచ్చితంగా స్ట్రీట్ స్టైల్లో టేస్ట్ అనేది వస్తుంది. మీరు అజినోమోటో యాడ్ చేయకున్నా సరే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేయండి. అలాగే తయారు చేసి మీరు టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మా వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. టైం నా ఛానల్ని చూస్తున్నారా అయితే నా వీడియోస్ మీకు నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తేనే నేను పెట్టే వీడియోస్ మీ దాకా వస్తాయండి. సో ఇదండి ఇవాళ వీడియో. మరో మంచి వీడియో తోటి మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు చూస్తూనే ఉండండి కుక్ విత్ శ్రావ్స్.